మొబైల్ పోయిన తర్వాత బాధపడే కన్నా, మొబైల్ ఉన్నప్పుడే మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటే, ఒకవేళ పోయినా కూడా మన డేటా అండ్ డివైస్‌ని ట్రేస్ చేయొచ్చు లేదా రికవర్ చేయొచ్చు. హాయ్! హలో! నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ కాన్సెప్ట్ అందరికి అర్థమై ఉంటది. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, ఒకవేళ మన మొబైల్ డివైస్ ఆర్ డేటా అనేది లోస్ అయితే ఒకవేళ మన మొబైల్ పోతే హౌ టు ట్రేస్ ది డివైస్ అండ్ హౌ టు రికవర్ ది డేటా ఫ్రమ్ ఇట్ అనేది కంప్లీట్‌గా ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం దీంట్లో. ఓకే. సో, ప్లీజ్ చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానెల్ విజిట్ చేస్తున్నారో ఈ ఛానెల్‌లో టెక్నాలజీ ట్రెండ్స్ గురించి అండ్ టెక్ రిలేటెడ్ లైక్ మొబైల్ హ్యాక్స్ అవ్వచ్చు లేదా ల్యాప్‌టాప్ సెట్టింగ్స్ అవ్వచ్చు అండ్ కెరీర్ ఆర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏ టు జెడ్ నా ఛానెల్‌లోని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. ఇంక స్టార్ట్ చేద్దాం. సో, మొబైల్ పోయిన తర్వాత బాధపడే కన్నా మొబైల్ ఉన్నప్పుడు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే పోయినా కూడా మనం ఈజీగా డేటా అనేది రికవర్ చేయొచ్చు అండ్ ట్రేస్ చేయొచ్చు డేటా డివైస్ అనేది. ఇప్పుడు డే టు డే లైఫ్‌లో మనకి మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఇప్పుడు మొబైల్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ లేకపోతే మీరు డిజిటల్‌గా పే చేయడానికి చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట ఇప్పుడు మొబైల్ ఉంటే. ఓకే. అండ్ ఇంకోటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకుండానే మన డివైస్‌ని మనంతట మనమే ట్రేస్ చేయడానికి అవకాశం అంటే పాసిబిలిటీస్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు మొబైల్ డేటా అండ్ లొకేషన్‌ని ఆఫ్ చేయొద్దు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మీ ప్లే స్టోర్ అంటే ఆటోమేటిక్‌గా మీ మొబైల్‌లోని ఫైండ్ మై డివైస్ డిఫాల్ట్ అప్లికేషన్స్ ఉండుంటే ఓకే. ఫైన్. ఒకవేళ లేకపోతే ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఫైండ్ మై డివైస్ అన్న అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఎలా ఉంటది ఇంటర్‌ఫేస్ అనేది. సో, ఆ పర్టిక్యులర్ యాప్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి. అదే థర్డ్ పార్టీ అప్లికేషన్ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ రిలేటెడ్ టు గూగుల్ ఓన్లీ. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఫైండ్ మై డివైస్ అప్లికేషన్స్ అనేది ఫైండ్ మై డివైస్ అన్న అప్లికేషన్ గూగుల్ అప్లికేషన్ ఏదైతే నేను డిస్‌ప్లే చేశానో అది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ యాపిల్ యూజర్ అయితే ఫైండ్ మై యాపిల్ డివైస్ అని చెప్పి యాప్ స్టోర్‌లో దొరుకుతది. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఏంటి ఈడు మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోమంటున్నాడు అని చెప్పి. సో, నేనేమంటున్నానంటే మీరు చాలా యూజ్ లేని అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసే ఉంటారు ప్లే స్టోర్ నుంచి మొబైల్‌లో స్టోర్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఆల్సో ఆక్యుపైస్ సమ్ స్పేస్ ఫ్రమ్ యువర్ మొబైల్ స్టోరేజ్. ఓకే. యూజ్‌ఫుల్ లేని అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసే బదులు ఇలాంటి యూజ్‌ఫుల్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఒకవేళ మొబైల్ పోయినా కూడా ఈజీగా ట్రేస్ చేసి డేటాను రికవర్ చేయొచ్చు. ఓకే. సో, నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకు ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయాలా? అవసరమా? అని చెప్పి. పోయిన తర్వాత బాధపడతారు పక్కాగా. ఓకే. అండ్ ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కూడా మొబైల్స్ వాడుతున్నట్లయితే ఈ జనరేషన్ వాళ్ళు కాకపోతే ఒకసారి వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ మొబైల్స్‌లో కూడా మీరు ఇన్‌స్టాల్ చేయండి. అండ్ మీ సర్కిల్‌లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా వరకు తెలియకపోవచ్చు. తెలిసుంటే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ తెలియకపోతే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫ్రీయే కదా! ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అలా డబ్బులు కూడా పెట్టక్కర్లేదు. ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీ డివైస్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఒకవేళ పోయినా కూడా ఈజీగా ట్రేస్ చేయొచ్చనమాట. ఓకే. లెట్స్ గెట్ ఆన్ టు ద స్క్రీన్. ఆహ్, జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. మీరేదైతే డేటా అనేది ఆహ్, లోస్ అవ్వకుండా ఉంటున్నారో, లేదా ఏదైతే డేటా మీరు ఆల్రెడీ బ్యాకప్ చేసుకుంటున్నారో, ఆ డేటా సంబంధించిన జీమెయిల్ మీరు లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ ఇక్కడ దీంతో లాగిన్ అవుతున్నాను. నా పర్సనల్ ఈమెయిల్ ఐడీ. సో, కంటిన్యూ యాస్ పవన్. సో, పాస్వర్డ్ అడుగుతుంది. సైన్ ఇన్. సో, ఇది నా డివైస్ అనమాట. ఓకే. ఈ 2 డివైసెస్‌ని పాత మొబైల్‌లో అనమాట. ఓకే. సో, ఇలా చూపిస్తుంది మీకు ఇంటర్‌ఫేస్. ఏ ఏ డివైసెస్ అయితే మీరు యూజ్ చేసారో, ఆ డివైసెస్‌వి మీకిక్కడ డీటెయిల్స్ చూపిస్తదనమాట. ఓకే. సో, వన్స్ మీ మొబైల్‌లో ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు లొకేషన్ అవన్నీ సేవ్ చేసుకుంటే ఇగోండి. ఇంకేం లేదు. ఇక్కడ డివైస్ అని ఉంటది. అలాగే మీకు ఇంకేదైనా డివైసెస్‌లో లాగిన్ అయ్యుంటే, ఆ డివైసెస్ యొక్క డేటా చూపిస్తదనమాట. ఓకే. మీకైతే ఒకటే చూపిస్తది. ఒకవేళ ఒకటే లాగిన్ అయితే. ఓకే. నెక్స్ట్ మీకు సెకండ్ మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఒకవేళ మీరిప్పుడు లాగిన్ చేసిన డివైస్ పోయిందనుకుంటే, మీరు ఇంక వేరే వాళ్ళ మొబైల్ నుంచి మీరు దీన్ని ఎలా ట్రాక్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో, వీ21 అనేది నా మొబైల్. ఒకవేళ ఇది పోతే నేను వేరే డివైస్ నుంచి ఎలాగ దీన్ని ట్రేస్ ఔట్ చేస్తాను. అదే విధంగా మీరు కావాలంటే డేటాని ఇక్కడ ఎరేజ్ చేసి అంటే పోయిన మొబైల్‌ని ఎరేజ్ చేసి మీరు వేరే డివైస్‌లో రీస్టోర్ చేయొచ్చనమాట. సో, అది కూడా ఎలాగో చూపిస్తాననమాట. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టిక్యులర్ పోయెన్ డివైస్ ఉంది కదా! అది ఆటోమేటిక్‌గా మీ పర్టిక్యులర్ లొకేషన్ నుంచే దాన్ని ఆటోమేటిక్‌గా లాక్ చేసే విధంగా చూపిస్తా. సేమ్ డివైస్ ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ అంటే ఏదైతే పోయిన డివైస్ ఉందో దాన్ని నేను ట్రేస్ ఔట్ చేయాలనమాట.
ఓకే. సో, ఇప్పుడు నా పర్సనల్ ఐడీ ఏదైతే పోయిన మొబైల్‌లో లాగిన్ అయ్యానో, ఆ లాగిన్ ఐడీతో ఆ జీమెయిల్‌తో లాగిన్ అవ్వాలి ఈ మొబైల్‌లో కూడా. సో, అది pawansan19@gmail.com కదా! సో, దాంతోనే కంటిన్యూ చేద్దాం. లాగిన్ అవ్వండి. సో, అయిన తర్వాత మనకి అగైన్ ఎన్ని డివైసెస్‌లో అయితే మనం లాగిన్ అయ్యి ఉన్నామో, ఆ డివైసెస్ యొక్క డేటా ఇక్కడ చూపిస్తదనమాట. సో, ఇప్పుడు మనం ట్రేస్ చేయాల్సిన డివైస్ వివో V2111 కదా! సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ పేరు మీద క్లిక్ చేయండి. ఆ డివైస్ మీద. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చూపిస్తదంటే ఆ పర్టిక్యులర్ లొకేషన్ ఓకే. అండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్లే సౌండ్ ఒకటి, ఇంకోటి సెక్యూర్ డివైస్, ఇంకోటి గెట్ డైరెక్షన్స్. ఓకే. సో, ఒకవేళ అది మీ దగ్గరలో ఉండుంటే మీరు ఒకవేళ అంటే ఎవరి మీదైనా అనుమానం ఉంటే జస్ట్ నార్మల్‌గా ప్లే సౌండ్ నొక్కితే మీకు ఆ మొబైల్ అదేంటి సైలెంట్‌లో ఉన్నా కూడా ఇదిగోండి. చూసారా? మీకు ఆటోమేటిక్‌గా రింగ్ టోన్ అయితే వస్తదనమాట. ఓకే. ఇప్పుడు మీరు క్లిక్ చేయాల్సింది సెక్యూర్ డివైస్ అనమాట. ఆ సెక్యూర్ డివైస్ ఏం చేస్తదంటే ఇక్కడ ద డివైస్ విల్ బి లాక్డ్ విత్ ఇట్స్ పిన్, పాస్వర్డ్ ఆర్ ప్యాటర్న్ అనమాట. సో, ఒకవేళ అది అన్‌లాక్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది. ఓకే. సో, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక పాపప్ వస్తది. యువర్ డివైస్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పి. ఓకే. సో, అదేవిధంగా మనకి ఈ లొకేషన్ అని చెప్పాను కదా! ఆ డైరెక్షన్స్ కూడా మనకు కనిపిస్తదనమాట. ఎక్కడ ఉందన్నది. సో, ఇక్కడ మీరు ఏ మొబైల్‌లోనైతే డేటాని ఎరేజ్ చేయాలనుకుంటున్నారో, ఆ మొబైల్ మీద క్లిక్ చేసి, లేదా ఆ డివైస్ మీద క్లిక్ చేసి, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా! ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పి ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. లైక్ హౌ ఇట్ విల్ వర్క్ అనమాట. ఆల్ డేటా విల్ బి పర్మనెంట్‌లీ ఎరేజ్డ్ ఫ్రమ్ Xiaomi Redmi Note 4, Note 6 and after the reset, the device location will not be available in Find My Device. If the device is offline, erasing will begin once it is online. సో, ఈ 3 పాయింట్స్ బట్టి ఈ డేటా అనేది డిలీట్ అవుతదనమాట. సో, రీసెట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రీసెట్ అయిపోతది. సో, మీరు ఎప్పుడైతే సెక్యూర్ డివైస్ మీద క్లిక్ చేస్తారో మీకిక్కడ ఆప్షన్ ఉంది కదా! నేను ఈ 2 ఆప్షన్స్ మీద గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ ఆప్షనల్ అని ఉంది చూసారా? సో, ఆ ఆప్షనల్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ పోయిందనుకోండి. సో, ఆ డివైస్ క్లిక్ చేసి యాడ్ కాంటాక్ట్ ఇన్ఫో లైక్ ఆటోమేటిక్‌గా మనం ఆహ్, పోయిన డివైస్ మీద టెక్స్ట్ ఆర్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయడానికి మనకిక్కడ ఆప్షన్ ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోన్ నంబర్ యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. 7995691957 అని చెప్పి ఇక్కడ నా నంబర్ ఇచ్చి సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడ డిస్‌ప్లే అవుతది. ఆ టెక్స్ట్ అనేది. ఓకే. కాల్ ఓనర్ అని చెప్పి ఆటోమేటిక్ డిస్‌ప్లే అవుతది. సో, ఎవరికైతే ఆ మొబైల్ దొరుకుతదో వాళ్ళు మనకి కాల్ చేసే అవకాశం ఉంటదనమాట. మీరు కావాలంటే ఒకసారి మీ మొబైల్‌లో ట్రై చేయండి. అండ్ ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే జస్ట్ నాకు కామెంట్ చేయండి. సో దట్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. సో, ఇప్పటి వరకు చెప్పిందేంటంటే, మొబైల్ పోకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొబైల్ పోయినా కూడా ట్రేస్ చేయగలం. లేదా రికవర్ చేయగలం డేటా అనేది. ఓకే. ఒకవేళ మొబైల్ పోతే ఎలా ట్రేస్ చేయాలి? ఎలా డేటాని రికవర్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీ మొబైల్ పోయిన తర్వాత ఆల్రెడీ ఆ పర్టిక్యులర్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఆన్‌లో ఉంటే ప్రాబ్లమ్ లేదు. నేను ముందు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే ట్రేస్ చేయొచ్చు. రికవర్ చేయొచ్చు. వాట్ ఇఫ్ సెట్టింగ్స్ లేకపోతే లైక్ మొబైల్ డేటా ఆన్‌లో లేకపోతే ఏం చేయాలంటే మీరు ఏదైతే నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో ఆ నెట్వర్క్ కంపెనీకి కాల్ చేసి సిమ్స్ అనేది బ్లాక్ చేయండి. ఎందుకంటే మీరు డిలే చేస్తున్న కొద్దీ ఆ సిమ్స్ యూజ్ చేసుకొని లైక్ మీ పర్సనల్ నంబర్స్‌ని యూజ్ చేసుకొని పర్సనల్ డేటా ఆర్ సెన్సిటివ్ డేటాని స్టోర్ చేసే అవకాశం చాలా ఉంది. ఓకే. మంచోళ్ళైతే మీకు ఇచ్చేస్తారు. ఫోన్ చేసో లేదంటే ఎలాగోలాగా ట్రేస్ చేసో. వాట్ ఇఫ్ ద థాట్ ఈస్ టు మిస్‌యూజ్ ఇట్. సో, అలాంటి థాట్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసి సిమ్స్ కార్డ్ పడేసి వేరే సిమ్ యూజ్ చేస్తారు. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే సిమ్స్ బ్లాక్ చేయించండి. ఓకే. నెట్వర్క్ కంపెనీస్ కాల్ చేసి వేరే సిమ్ నెట్వర్క్‌లో వేరే సిమ్స్‌తో కాల్ చేసి ఆ నంబర్‌ని బ్లాక్ చేయించండి. సెకండ్ థింగ్ ఏంటంటే పోలీస్ దగ్గరికెళ్లి కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రాయించండి. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఐఎంఈఐ నంబర్ ప్రతి మొబైల్‌కి ఉంటది. ఆ నంబర్‌తో స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న సీఈఐఆర్ అన్న గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ ఐఎంఈఐ నంబర్ ఇస్తే వెంటనే వితిన్ 24 ఆర్ 48 అవర్స్ వితిన్ 40 అంటే బిలో 24 అవర్స్‌లోనే మీ ఫోన్ అనేది బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతదనమాట. సో, ఎవరైనా సరే వేరే సిమ్ కార్డ్ ఏసి యూజ్ ట్రై చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ వాళ్ళకి షేర్ అవుతది. ఓకే. సో, అందుకని చెప్పి ఈ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వండి. ఓకే. అండ్ డోంట్ థింక్ దట్ ఇలా అవుతదా? ఇలా చేయగలమా? ఎంత తలనొప్పి ఎవడు పడమంటాడంటే, నేను స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఒక ఆర్టికల్‌లో హిందూస్ పబ్లిష్ చేశారు. ద హిందూస్ న్యూస్ పేపర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. లైక్ యూజింగ్ దిస్ పోర్టల్ వితిన్ 24 అవర్స్‌లో
మొబైల్స్ అన్నవి పట్టుకున్నారనమాట. డోంట్ లూజ్ హోప్. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే పక్కాగా మీ మొబైల్స్ అయితే మీ దగ్గరికొస్తాయి. బట్ మధ్యలోనే ఇవన్నీ ఎవరు ఏం అంటే ఇవన్నీ ఎవరు ఫాలో అవుతారు అన్న ఉద్దేశంలో ఉంటే వి కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇంపార్టెంట్ ఉన్నాయి అనుకుంటున్నారో, ఎవరైతే సిన్సియర్‌గా వాళ్ళ మొబైల్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వచ్చు. ఓకే. పోకుండా ఉండటానికి ముందు చెప్పిన ప్రొసీజర్ సెట్టింగ్స్ అండ్ పోయిన తర్వాత ఒకవేళ మీకు ఆ సెట్టింగ్స్ గాని లేకపోతే అప్పుడు ఈ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వచ్చనమాట. ఓకే. అండ్ నా తరపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే మీరు మొబైల్ పోకముందే ఆహ్, లాక్ స్క్రీన్ మీద మీ నంబర్ ఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా టెక్స్ట్ అనేది మీరు రాసి ఉంచారనుకోండి. ఒకవేళ అటువైపు వాళ్ళు మంచోళ్ళనుకోండి. సో, ఆ నంబర్‌కి కాల్ చేసి మీ ఫోన్‌ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒకవేళ కాకపోతే మేమేం చేయలేం. నేను ఆల్రెడీ ముందు చెప్పిన ప్రొసీజర్‌ని ఫాలో సో, చూసారు కదా! ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే మీ డేటా అనేది ఎక్కడికి పోదు. మీరు ఆటోమేటిక్‌గా ఎవరైతే మీ మొబైల్ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఎరేజ్ అయిపోయి మీరు బ్యాకప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటదనమాట. ఓకే. అండ్ మీరు ఒకవేళ మొబైల్ సైలెంట్‌లో పెట్టినా కూడా మీకు ఇక్కడి నుంచి రింగ్ చేస్తే మీ దగ్గరలో ఉంటే మీకు వినిపిస్తది. లైక్ ఎక్కడో పెట్టి మర్చిపోయినా కూడా మీకు వినిపిస్తది. ఓకే. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఆ మొబైల్‌ని లాక్ చేయొచ్చు. ఓకే. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీకు సెట్టింగ్ అనేది ఆన్‌లో ఉండాలి. లైక్ మొబైల్ అండ్ లొకేషన్ ఆన్‌లో ఉంటేనే ఇవన్నీ అవుతాయి. ఓకే. సో, అందుకే చెప్పాను స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్పే. ఓకే. ఆ మొబైల్ ఎప్పుడు కూడా టర్న్ ఆఫ్ చేసి ఉంచకండి. మొబైల్ అవ్వనియొచ్చు, లేదంటే సైలెంట్ మోడ్ అవ్వచ్చు, లేదంటే లొకేషన్ అవ్వచ్చు. ఈ 3 టర్న్ ఆన్ చేసి ఉంచండి. ఓకే. ఇంట్లో మర్చిపోతే ఏదో విధంగా ఎతికితే దొరికేస్తది. బట్ బయట ఎక్కడైనా మర్చిపోతే లైక్ మీ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ఎవరి మీద అనుమానం ఉంటే మీరు ఈ విధంగా వేరే మొబైల్ తీసుకొని దాంట్లో మీ జీమెయిల్ అండ్ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి అలా ట్రేస్ చేయొచ్చు నేను చెప్పిన విధంగా స్క్రీన్‌లో చెప్పిన విధంగా. సో, బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఐ జస్ట్ వాంట్ టు గివ్ వన్ మోర్ సజెషన్ థట్ మీకు ప్లే స్టోర్‌లో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఆ అప్లికేషన్స్ వల్ల యూజ్ ఏంట్రా అంటే ఆహ్, మీరు అంటే చాలా వరకు చాలా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో జస్ట్ నార్మల్‌గా టర్న్ ఆఫ్ చేయడానికి లాక్ తీసిన తర్వాత టర్న్ ఆఫ్ చేయగలం. లైక్ సామ్‌సంగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ బ్రాండ్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటది. ఎప్పుడైతే మనం టర్న్ ఆఫ్ చేయాలనుకుంటున్నామో ఇప్పుడు లాక్ చేసి ఉందనుకోండి మొబైల్. టర్న్ ఆఫ్ చేస్తే మీకు పాస్వర్డ్ అడుగుతది. ఆ పాస్వర్డ్ అడిగిన తర్వాత మొబైల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ అవుతది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో అలా ఉండదు. డైరెక్ట్‌గా లాక్ స్క్రీన్ నుంచి స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతది. సో, దీన్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని అప్లికేషన్స్ అనేది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉన్నాను. సో, ఆ అప్లికేషన్స్ యూజ్ చేస్తే మీకు లాక్ స్క్రీన్ మీద పవర్ ఆఫ్ చేస్తే మీకు పాస్వర్డ్ అడుగుతది ఆర్ పిన్ అడుగుతది. సో, ఆ పిన్ ఎంటర్ చేస్తేనే స్విచ్ ఆఫ్ అవుతది. సో దట్ మీరు ట్రేస్ చేయాలనుకున్న మొబైల్ ఈజీ అవుతుంది. మీకు అంటే అవి ఆన్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఓకే. సో, స్విచ్ ఆఫ్ చేసే కన్నా. సో, అందుకని చెప్పి ఈ అప్లికేషన్స్‌ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో, మీకు అనిపించొచ్చు ఏంటి ఇన్ని అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం అవసరమా అని చెప్పి. నేను చెప్పేదైతే ఒక అప్లికేషన్ ఫైండ్ మై డివైస్ అనేది. ఒకవేళ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే అట్‌లీస్ట్ మీ మొబైల్ ఆన్‌లో ఉండడానికి ఈ ఒక్క అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ నంబర్ ఆఫ్ అప్లికేషన్ చూపిస్తున్నానని చెప్పి అన్నీ ఇన్‌స్టాల్ చేయక్కర్లే. ఏదో ఒక రివ్యూ చూసి మీకు నచ్చిన అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. హోప్ మీకు అర్థమై ఉంటది. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఓకే. అండ్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలోని ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే దాన్ని ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో.